అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. ఆర్టీసీలో ఒకప్పుడు మేమిద్దరం కూడా తెలంగాణ మధ్యలో ఫౌండర్స్మే. ఆయన వెళ్ళిపోయిండు, బీజేపీకి పోయిండు. 3.5 కోట్లు కొల్లగట్టుకుపోయిండు ఆర్టీసీ కార్మికులై. యూనియన్ ఆఫీస్ కట్టిస్తా అని చెప్పి 1,75,000 తీసుకుపోయి ఆయన కట్టుకున్నాడు. ఇలా బిల్డర్ అయిండు. ఆయనకి ఇలా 5 వెహికల్స్ ఉన్నాయి. బిల్డర్ అయిండు. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతా ఉన్నాం. కార్మికులు అర్థం చేసుకోవాలి. ఇవాళ 7 ఏళ్ల కింద ఉద్యమం చేసి 36 మందిని పొట్టన పెట్టించి డబ్బులన్నీ మూటగట్టుకొని బయటకు పోయి బీజేపీలు చేరి మళ్ళీ వచ్చి ఇలా రాజకీయ ప్రయోజనం కోసం వచ్చి ఇలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు ప్రభుత్వానికి అన్ని అంగులు ఉంటాయి. ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీడియా ఉంటుంది, మేధావులు ఉంటారు, అంతా ఉంటుంది. వాస్తవాలు ఏందో ఆయన మీద చర్య తీసుకోకుండా ఆయనని మా మీదకి జేఏసీ మీదకి ఉసిగొల్పినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా, మా ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేస్తున్నా, అసలు యూనియన్లని మీరు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఏ యూనియన్లు ఉన్నాయి? ఆర్టీసీలో ఎన్ని యూనియన్లు ఉన్నాయి? 11 యూనియన్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఎన్ని ఇంకా మనుగడలో ఉన్నాయి, ఎన్ని మనుగడకు దూరంగా ఉన్నాయి అనేది ఇవాళ వివేక్ సార్ ఉన్నాడు కదా, మరి లేబర్ డిపార్ట్మెంట్లో మీరు లిస్టు తెప్పించుకోండి, ఉన్న యూనియన్లను పిలవండి. అంటే ఉన్న యూనియన్లను పిలుస్తారా? మీకు దగ్గరైన క్యాండిడేట్లను పెట్టి కార్మికులని ఇబ్బందుల్లో పెట్టి ఇటువంటి ప్రకటనలు చేసి మరి కార్మికుల్లో ఇబ్బందులు తెచ్చి ప్రభుత్వం మీదనే అనుమానాలు వచ్చే పరిస్థితి తీసుకొస్తారా?